నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం నిన్న మొన్నటి వరకు జరిగిన నిరసనలు కొనసాగుతున్నటువంటి అశోక్ అలాగే బక్కా జర్సన్ గారి నిరసనలు ఆమరణ నిరాహార దీక్ష అయితే కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో ఆ విద్యార్థి లోకానికి కావచ్చు, నిరుద్యోగ లోకానికి కావచ్చు, పూర్తిగా ఒక ఆందోళనలో అయితే ఉన్నారు. ఒకవైపు ఎగ్జామ్ డేట్ దగ్గరికి వస్తుంటే, మరోవైపు ధర్నాలు అనుకుంటా, రాస్తారోకోలు అనుకుంటా, రాష్ట్రం బంద్ అనుకుంటా, మరోవైపు పిలుపులు వస్తున్నాయి. అసలు కొంతమంది చదవాలా లేదంటే మేము చేస్తున్న పోరాటానికి మద్దతుగా వెళ్ళాలా అని అర్థం కాని అయోమయంలో అయితే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనం ఆర్ట్స్ కాలేజ్లో ఉన్నాం. మనతో పాటు డిఎస్పీ నాయకులు ఉన్నారు, విద్యార్థి నాయకులు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఈ రేపు జరగబోయే కార్యక్రమం కావచ్చు, ఎల్లుండి జరగబోయే మార్చు కావచ్చు, ఎట్లా వీళ్ళు మద్దతు తెలుపుతున్నారు, ఏం చేయబోతున్నారు అని చెప్పేసి ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న, రాష్ట్రంలో అయితే జరుగుతున్నాయి చూస్తారు కదా, ఎట్లా మద్దతు తెలుపుతురా మీరు ఇవన్నిటికి? అంటే ఇప్పుడు రాష్ట్రంలో మల్టిపుల్ ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి అన్న. మల్టిపుల్ ఇష్యూస్ అంటే మనకి రేపు నీటు ఏ రకంగా అయితే జరుగుతూ ఉందో దేశం మీద, సో దానికి వామపక్షాలన్నీ కలిసి కూడా భారత్ బంద్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మేము కూడా ధర్మ స్టూడెంట్ యూనియన్ తరపు నుంచి కూడా దానికి పూర్తి మద్దతు తెలుపుతూనే దానికి కూడా మేము మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో కూడా మేము కార్యక్రమంలో కూడా పాల్గొంటా ఉన్నాం ఆ బంద్కి. అదే రకంగా ఇప్పుడు మనకి తెలంగాణలో మేజర్గా జరుగుతున్న ఇష్యూ ఏంటి అంటే, ఇది మేజర్ ఇష్యూ. నిరుద్యోగుల కోసం జరుగుతున్న అతిపెద్ద పోరాటం ఇది. అంటే నిరుద్యోగుల కోసం జరుగుతున్న పోరాటం అంటే, నిరుద్యోగులు కోరుకున్న అవకాశాలు, నిరుద్యోగులు ఏదైతే కోరుకున్నారో ఆ అవకాశాలు ఫుల్ఫిల్ కాలేదని చెప్పేసి, మరి ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలని చెప్పేసి నిరుద్యోగులు అందరూ కూడా కలిపి, ఇక్కడ వేరే ఏ రకంగా లేకుండా నిరుద్యోగులు అందరూ కలిపి కూడా ఒక పోరాటానికి పిలిపివ్వడం జరుగుతూ ఉంది. దానికి మేమందరం కలిసి కూడా సిద్ధం కావడం జరుగుతూ ఉంది. ఓకేనా, నిన్న మోతీలాల్ని కలిసిర్రు. మోతీలాల్ కూడా మీ అధ్యక్షుని దగ్గరికి వచ్చిండు. ఏం చర్చించారు అన్న నిన్న? అంటే ఇక్కడ మోతీలాల్ అనే ఒక వ్యక్తి నిరుద్యోగ జేసీ తరపున తను ఒక పోరాటాన్ని, తను అనుకున్న పోరాటాన్ని తను చేయడం జరిగింది. ఇక్కడ తనతో పాటు కూడా మేము కూడా, అంటే ధర్మ స్టూడెంట్స్ యూనియన్ తరపున ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యి కలిసి ఈ ఉద్యమ కార్యాచరణ రచించే భాగంగా మన ధర్మ సమాజ్ పార్టీ అధినేత విశారదన్ గారిని కూడా పార్టీ పరంగా మద్దతు కోరడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని భవిష్యత్ కార్యాచరణని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలనే దాని మీద కూడా మేము కలిసి ఉమ్మడి ఒక కార్యాచరణ దీన్ని రూపొందించడం జరిగింది. ఎందుకు అంటేనా, ఇప్పుడున్న పార్టీలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. గతంలో మనకి ప్రభుత్వాలు వైఫల్యాలు చూసాం. అంటే గత ప్రభుత్వ వైఫల్యాలకు కొనసాగింపేది, ఈ కొత్త వైఫల్యం కాదు ఇక్కడ. అంటే దాని వారసత్వం అనమాట, ఇది వైఫల్యాలకి వారసత్వం. ఇది ఈ వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఈ ప్రభుత్వం మీద ఖచ్చితంగా మనం పోరాటం చేయాల్సిన ఒక బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మేము కూడా ధర్మ స్టూడెంట్ యూనియన్ తరపున, అలాగే ధర్మ సమాజ్ పార్టీ విశారదన్ గారు ఒక మద్దతు యొక్క కార్యక్రమాన్ని కార్యాచరణ రచించడానికి ముందుకు వెళ్తా ఉన్నాం. విద్యార్థి సంఘాల్లో కూడా ఒకరు ఒకవైపు నడుస్తూ ఉంటే మరోవైపు నడుస్తున్నారు. ఒక జేఏసీ అని ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా అందరూ ఒక స్టేజ్ మీద ఉండలేరు. వీళ్ళ ధర్నాలు కావచ్చు, వీళ్ళ రాస్తారోకలు కావచ్చు, వీళ్ళ డిమాండ్లు కావచ్చు, ఇట్లా అయితే ఎట్లా నెరవేరుతాయి అన్న? అంటే వాస్తవానికి అన్న, ఎవరిది వాళ్ళు చేస్తున్నారు అంటే వాస్తవానికి అది మంచి పద్ధతి కూడా కాదు. కానీ ఇక్కడ అందరి గొంతుగా మనం గత ప్రభుత్వం మీద వైఫల్యాలను మనం వ్యతిరేకించేటప్పుడు ఏ రకంగా అయితే కేసీఆర్ ప్రభుత్వం చేసిన వైఫల్యాలను మనం ఎండగట్టినాం, ఏ రకంగా అయితే ఒక ఐక్యతగా చాటి మనం ఏ రకంగా అయితే ఆ ప్రభుత్వాన్ని గద్దెదించి ఇంకో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నిక చేశామో, ఇప్పుడు కూడా అందరం ఏకం కావాల్సిన బాధ్యత మనకుంది. కానీ ఇక్కడ ఏమైపోతుంది అంటే, ఎవరి ఎజెండా అంశాలు వాళ్ళకు ఉన్నాయి. అంటే వీళ్ళు అంతర్గతంగా లొంగిపోయారా తెలియదు, లేకపోతే వాళ్ళకి ఏమైనా కమిట్మెంట్స్ ఉన్నాయా తెలియదు, లేకపోతే మాలాంటి ఒక నిరుద్యోగుల కొన్ని లక్షలాది మంది యొక్క నిరుద్యోగుల ఒక ఆవేశం కావచ్చు, ఆలోచన కావచ్చు, దీన్ని ఓన్ చేసుకొని వాళ్ళ ఒక లీడర్షిప్కి ఎదగడం కోసం కూడా కావచ్చు. కానీ ఈ కనీసం మనకి నిజంగా నిరుద్యోగుల తరపున పోరాటం చేద్దామన్న ఆలోచన ఉన్న వాళ్ళైతే ఈ యొక్క నిరుద్యోగ వ్యవస్థ కోసం డెఫినెట్గా కూడా వాళ్ళు ముందుకు రావాలి, మద్దతు ఇవ్వాలి. మన మద్దతు ఇవ్వట్లేరు అంటే దీని వెనకాల ఏం జరిగింది అనేది కూడా బాధ్యత వాళ్ళే వహించాలి, వాళ్ళే ఆన్సర్ చేయాలి. దీనికి మేము ఖచ్చితంగా మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఎందుకు నిరుద్యోగుల సమస్య అనగానే ఇదే ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ఎన్నో సంఘాలు వచ్చి లైబ్రరీకి వెళ్ళి ఎంతోమంది నిరుద్యోగులను తీసుకొచ్చి ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేశారు కదా. ఇదే నిరుద్యోగులను పట్టుకొని నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మన ప్రభుత్వం మారితే మన బతుకులు మారితే నేను చెప్పారు కదా. మరి ఇది ఎందుకు జరగట్లేదు అనే దాని మీద వీళ్ళు అడగాలి, మాలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా వీళ్ళకు ఉంటుంది. రెండు ఉన్నాయి. లేదని కూడా బేషరత్తుగా వచ్చి మాకు సారీ అనేది చెప్పాలి, ఎంటైర్ నిరుద్యోగులకు కూడా క్షమాపణ చెప్పాలి వాళ్ళు. ఓకేనా, 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ఏదైతే వ్యతిరేకత తీసుకొచ్చుకుండో విద్యార్థి లోకంలో అయితే కేవలం 6 నెలల్లో కాంగ్రెస్ ఈ వ్యతిరేకత కూడా కట్టుకుంది. దీనికి కారణం ఏమై ఉంటుందన్న? కాంగ్రెస్ మీద కావాలని విషం చిమ్ముతుర్రా, లేదంటే నిజంగానే వ్యతిరేకత పెరుగుతుందా? ఇక్కడ వ్యతిరేకత అనేది 6 నెలల్లో 7 నెలల్లో వచ్చింది కాదన్నది.
ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు. గత 12 సంవత్సరాలు దాదాపు 10 సంవత్సరాల కాలంలో ఏదైతే తెలంగాణ ఉద్యమం పుట్టింది దేని మీద అంటే నిరుద్యోగులమే. ఇప్పుడు 70 సంవత్సరాలు ఆంధ్రోడు దోచుకుంటున్నావు అన్నావు కదా. 70 సంవత్సరాల పరిపాలన నుంచి మన ఉద్యోగాలు పోతున్నాయి, మన బతుకులు మారుతున్నాయి అని నువ్వు ఉద్యమాన్ని కడితే దానికి ప్రాణం పోసినావు మేమందరం కలిసి. మరి ప్రాణం పోసుకున్న మాకు నువ్వు ఎన్ని ఉద్యోగాలు నింపినావు అంటే అనుకున్న అంటే చెప్పుకోదగ్గ పోస్టులు కానీ లేదా క్రియాశీలకమైన పోస్టులు కూడా ఒక్కటి కూడా నింపలేదు. కేవలం నింపింది ఏదైనా ఉంది అంటే అది ఒక పోలీసులో శాఖలు నింపి ఎందుకు ఉద్యమాలు చేసే వాళ్ళని తనడానికి ఆ పోస్టులు తప్ప నిజంగా ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి కాదు. అంటే ఇక్కడ ఏ రకంగా అయితే ఆ రోజు కేసీఆర్ స్టేట్మెంట్ ఇచ్చాడో దానికి కొనసాగింపే. అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో ఉన్న వ్యతిరేకత దీన్ని ఓన్ చేసుకొని అమ్మ గవర్నమెంట్ అరే నిరుద్యోగుల దగ్గర ఉన్న ఒక ఆవేశం కావచ్చు ఈ ఒక వ్యతిరేకతను ఓన్ చేసుకోవాలి అని కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, ఎక్కడ నిరుద్యోగం ఉంటే అక్కడ లైబ్రరీకి వెళ్ళిండు, క్లాసెస్కి వెళ్ళిండు, రాహుల్ గాంధీ వచ్చిండు, వీళ్ళందరినీ కలిసి ఈ నిరుద్యోగుల దగ్గర ఉన్న అతిపెద్ద వేపన ఏదైతే ఉందో వీళ్ళకున్న ఆవేశాన్ని తీసుకొని వీళ్ళకున్న ఆలోచనని వీళ్ళకున్న ఒక ఆక్రోశాన్ని మూట కట్టుకొని వీళ్ళు లీడర్షిప్ని కావడానికి ఈ యొక్క ఎంటైర్ నిరుద్యోగ సంస్థ మన ఈ యొక్క సభ్యులని ఓటు బ్యాంక్గా మార్చుకొని వీళ్ళు అధికారులు రావడానికి పడిన అతిపెద్ద కుట్ర ఇది. ఈ కుట్రలో మనం ఏం చేశారు, నిరుద్యోగులను బలి చేశారు. బలి చేసి నువ్వన్న మాటని కదా డిసెంబర్ 9 ఏమన్నావు, ఏప్రిల్లో ఏమన్నావు, జూన్లో ఏమన్నావు అంటే నీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్న మాటకి నువ్వు అధికారంలో రాగానే మాట ఎట్లా మారుతావు. అప్పుడు పవర్ లేనప్పుడే చేస్తాను కదా. ఇప్పుడు పవర్ నీ చేతులు ఉంది కదా, మేము డబ్బులు అడగట్లేం కదా, మాకు బడ్జెట్ కేటాయించండి అనట్లేం కదా. కేవలం ఉన్న పోస్టులే ఏదైతే డిఎస్సి నువ్వు ఎన్ని అన్నావు నీ నోటితోనే 25,000 పోస్టులు నువ్వే అన్నావు కదా సోమవారం ప్రెస్ క్లబ్లో. మరి దాన్ని ఎందుకు ఇవ్వట్లు? Group 2ను Group 3 పోస్టులు వేలల్లో పెంచాలి, చాలా వేకెన్సీ ఉంది అని నువ్వే కదా చెప్పింది. మరి దాన్ని నువ్వు ఎందుకు నెరవేర్చలేకపోతున్నావు? Group 1 ఉంది 1:50 1:50 కాదు 1:100 ఉండాలి. చాలామందికి అవకాశాలు ఇవ్వాలి. 10 సంవత్సరాలు కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ వయసు కూడా మీద పడుతుంది కాబట్టి అవకాశాలు ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి మనం 1:100 అని డిమాండ్ చేస్తే మన భట్టి గారు కూడా అసెంబ్లీలో ఇదే మాట చెప్పడం జరిగింది. మరి ఈ స్టాండ్ మీద ఎందుకు ఉండట్లేరు అంటే మీ అవకాశాల కోసం అలాంటి నిరుద్యోగులని బలి చేయడమేనా మీ పని, లేకపోతే నిజంగా మాకేమైనా ప్రాణం పోయడమా? అంటే వ్యతిరేకత 7 నెలల కాలం వ్యతిరేకత కాదు ఇది. గత 2014 నుంచి ఇప్పటి వరకు చేస్తున్న గత ప్రభుత్వాల వైఫల్యాల మీద ఉన్న కొనసాగింపే ఇది. వాళ్ళు మోసాన్ని ఎట్లయితే వారసత్వంగా కొనసాగిస్తున్నారో ఇక్కడ మా వైఫల్యాలను ఇంకెంతకాలం మమ్మల్ని మోసం చేశారు. బల్మూరు వెంకట్ ఎమ్మెల్సీ అయ్యిండు, నువ్వేం మాట్లాడినావు నీకు తెలియదా? ఈరోజు ఏం మాట్లాడుతున్నావు? ఇంకా వెయిట్ చూడాలా? ఎందుకు వెయిట్ చేయాలి? ఈరోజు కొత్తగా వచ్చేది నువ్వు ఖాళీలు ఎన్ని ఉన్నాయా అని బయటకు తీసి నోటిఫికేషన్ వేయనట్లేం కదా. ఆల్రెడీ మీరు చెప్పిన నోటిఫికేషన్లే కదా ఇన్ని ఖాళీగా ఉన్నాయని చెప్పారు కదా. మరి నిరుద్యోగుల గొంతు కా అన్నారు, ఏది మీ గొంతు ఏమైపోయింది? మరి ఈరోజు ముగోపోయిందా మీ గొంతు ఏమన్నా? ఎందుకు మీరు స్పందించలేరు దీని మీద? ఖచ్చితంగా మేము బల్మూరు వెంకటని కూడా దీన్ని నిలదీయడం జరుగుతూ ఉంది. ఇంకో మనిషి ఉన్నాడు ఇక్కడ తీన్మార్ మల్లన్న గారు, ఆయన జర్నీ స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి అండి? కంప్లీట్గా గత ప్రభుత్వ వైఫల్యాలని వ్యక్తపరుచుకుంటూ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటూ మీ గొంతునైతా మీ ప్రాణం అయితా మీకోసం నేను ఏమైనా చేస్తా అన్నావు కదా. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఎక్కడ పడినావు? ఒక్కరోజు నిరుద్యోగులు అక్కడ 10 రోజులుగా ధర్నా అక్కడ ఆమరణ నిరదీక్ష చేసి అక్కడ మద్దతు ఉండదు, చేస్తున్న ధర్నాలకు మద్దతు ఉండదు. కనీసం నీ నుంచి ఒక స్పందన ఏది అంటే మాకు ఇచ్చిన భరోసా ఏదండి? దాని మీద కూడా ఎలాంటి స్టేట్మెంట్ లేదు. మరి గురువారులు ఉన్నారు, కోదండరెడ్డి గారు ఉన్నారు, గత 10 సంవత్సరాలలో ప్రభుత్వం ఏదో చేస్తుందని అక్కడ తాకట్టు పెట్టించిండు. మళ్ళీ ప్రభుత్వం మారాలంటే కూడా తనే ముందు నడిచి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓట్లు వేయించింది కదా. మరి ఇప్పుడు ఈయన ఏం చెప్పాలి మాకు సమాధానం? మేము ఈ ముగ్గురిని అడుగుతున్నాం, ఈ ఇద్దరు నైతిక బాధ్యత వహించి వీళ్ళు రాజీనామా చేయాలి, మా పోరాటంలో భాగస్వామ్యం కావాలి. కోదండరెడ్డి గారు బేషరతుగా ఆర్ట్స్ కాలేజ్కి వచ్చి లక్షలాది మంది నిరుద్యోగులకి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం అన్న. ఓకే అన్న, ఇటు నిరుద్యోగులను వాడుకొని బీఆర్ఎస్ ఒక దిక్కు ఆ సంచలనం సృష్టించాలని చూస్తుంది. అసలు విద్యార్థి నాయకులే కాకుండా ఇటు అంటే మీ స్టూడెంట్స్ యూనియన్స్ ఏబీపీ కావచ్చు, బీఆర్ఎస్వి కావచ్చు, ఎన్ఎస్యూ కావచ్చు, ఇవన్నీ బీఆర్ఎస్ ట్రాప్లో పడుతున్నట్టు అనిపిస్తలేదన్నా? అంటే నేను ఇక్కడ ఇప్పుడు ట్రాప్ అనేది కాదు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి జరుగుతున్న ప్రణాళిక. ఎందుకు గత ప్రభుత్వ వైఫల్యాలను ఓన్ చేసుకోవడానికి కాంగ్రెస్ ఏదైతే ప్రయత్నం చేసిందో ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకతను ఓన్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం కోల్పోయిన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ మేము ప్రభుత్వంలోకి రావాలి అని అనుకుంటున్న బీజేపీ వాళ్ళు కూడా దీన్ని క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప నిరుద్యోగులుగా ఇక్కడున్న ఎవరో కూడా ఎవరి ట్రాప్లో పడడానికి అవకాశమే లేదు. ఈ ధర్మ స్టూడెంట్స్ యూనియన్ తరఫున మేమేం చెప్తున్నామంటే నిరుద్యోగులకి మీరు అందరూ ఆలోచించండి. మనం డిగ్రీ చేసిన వాళ్ళం, పీజీ చేసిన వాళ్ళం, పిహెచ్డీ చేసిన వాళ్ళం,
ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏ స్టాండ్ మీద ఉంటున్నారు. ఈరోజు గతంలో మేము ఎక్కడ కూడా రాలే. ధర్మ స్టూడెంట్స్ యూనియన్ తరపున ఒక కంప్లీట్గా పూలే అంబేద్కర్ భావజాలంతో కన్షిరామ్ పని విధానంతో ఎంటైర్ యువతని రాజ్యాధికారం సాధించే దిశగా ముందుకు పోవాలనే ఆలోచనతో ముందుకు పోయిన ఆర్గనైజేషన్స్ కావచ్చు, ధర్మ సమాజ్ పార్టీ కావచ్చు. ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీల తరపున ఈ నిరుద్యోగులంతా కూడా ఈ 93% ప్రజలే. అంటే వీళ్ళకున్న కరెక్ట్ నాయకత్వం లేక కావచ్చు, కరెక్ట్ భవిష్యత్ కార్యాచరణ లేకపోవడం కావచ్చు, వైఫల్యాలు చెందారు. అంటే కరెక్ట్ ప్రజెంటేషన్, ఒక లీడర్షిప్ లేకపోవడం వల్ల ఎవరొస్తే వాళ్ళే ఎవడో బయట నుంచి రావడం, వీళ్ళని ముందర పెట్టడం, ఫోటో దిగడం, నేను ఇది చేస్తున్నా, నేను అది చేస్తున్నా అని హంగు ఆర్భాటాలే చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళ ఉచ్చులో పడకుండా, ఇందుకు ప్రభుత్వాలు మారినా వాళ్ళ మనసులు మారాలి. ఎవరైతే ఈ 93% ప్రజల నుంచి వస్తాడో కష్టాలు వాళ్ళకే తెలుస్తాయి, బాధలు వాళ్ళకే తెలుస్తాయి. నా కడుపు మంట నాకే తెలుస్తుంది. మీరు 10 సంవత్సరాల నుంచి తిండి లేక, తిప్పలయ్యి, డబ్బులు లేక, ఆ రూమ్లలో రెంట్లు కట్టలేక, పుస్తకాలు కొనలేక ఎంత నరకయాతన అనుభవిస్తున్నావు అనేది మీకు తెలుసు, మాకు మాత్రమే తెలుస్తుంది. వాళ్ళకేం తెలుసు? లేస్తే ఏసీలలో ఉండేటోళ్ళు, వాళ్ళ పిల్లలు బిజినెస్లు చేసేటోడు, ఎక్కడో అమెరికాలో చదివేటోళ్ళు, వాళ్ళకేం తెలుస్తుంది మా కడుపు మంట. కాబట్టి మన కడుపు మంటని తీసుకొని మిగతా ఏదైతే పార్టీలు దీన్ని ఓన్ చేసుకుంటున్నాయో ఆ పార్టీల అవసరం వాళ్ళది. కానీ దీన్ని అవకాశంగా తీసుకోకుండా మనం గుర్తించి మన నిరుద్యోగులు చేసి అందరం, మన ధర్మ స్టూడెంట్ యూనియన్ తరపున, మన బీసీ ఎస్సీ ఎస్టీ తరపున అందరం కలిసి దీన్ని వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా దీన్ని ఉమ్మడిగా ఐక్య కార్యాచరణ ఒకటి పాటిస్తూ, ఐక్య కార్యాచరణ ఒకటి రూపొందించుకుంటూ మనం దీన్ని ముందుకు పోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఉందన్న. లేకపోతే డెఫినెట్గా గత ప్రభుత్వం వాళ్ళు మోసం చేసినట్టు వీడు మోసం చేస్తాడు, వీళ్ళిద్దరు మోసం చేసినట్టు ఇంకోటి కూడా మోసం చేస్తాడు. ఓకేనా, ఫైనల్గా మీరు చెప్పొచ్చేదండి? ఫైనల్గా మేము ఈ యొక్క ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి, అంటే ఇది 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు నిన్న కూడా చాలామంది అంటున్నారు 6 నెలలు 7 నెలలు అని. ఇది 6 నెలలు 7 నెలల కాలం కాదు, గత 10 సంవత్సరాలు కొనసాగింపే. ఇప్పుడు కాలం టైం అయిపోతుందన్న. ఇప్పుడు నోటిఫికేషన్స్లలో కూడా నువ్వు లిమిటెడ్ వేసినావు. అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ కూడా ఏమేలే. ఉన్న 50-60 పోస్టులు పెంచిండు, ఉన్న డిఎస్సీ దాంట్లో ఒక 4-5 పెంచిండు తప్ప అఫీషియల్ ఒక నోటిఫికేషన్ లేదు ఇక్కడ. కాబట్టి ఈ జాబ్ క్యాలెండర్ అనేది ఒకవేళ మీరు ఇచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్న పోస్టులను నింపండి ఫస్ట్. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అని ఆల్రెడీ ఒక వాదం తీసుకొచ్చాను బయటికి వెంటనే. ఇందుకు ఈ నిరుద్యోగులందరినీ కూడా డైవర్ట్ చేయడానికి. నువ్వు జాబ్ క్యాలెండర్ ఇస్తావా, ఏ క్యాలెండర్ ఇస్తావో నీ ఇష్టం. కానీ ఫస్ట్ మేము డిమాండ్ చేసిన పోస్టులని మీరు భర్తీ చేయండి. ఈ భర్తీ చేసిన తర్వాత నువ్వు జాబ్ క్యాలెండర్ ఇవ్వు, సంవత్సరం పోస్టులు నింపు, దీన్ని మేము రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. దీన్ని మేము ప్రభుత్వం దిగి వచ్చేదాకా నిరుద్యోగ జేఏసీ మరియు అలాగే ధర్మ స్టూడెంట్ యూనియన్ ఈ రెండు కలిపి రేపు 5 తారీఖు నాడు జేఏసీకి పిలిపిస్తాం. జేఏసీ తరపున, డిఎస్యూ తరపున మార్చుకు పిలిపిస్తా ఉన్నాం. ఇక్కడ ముట్టడి కూడా అని చెప్పేసి అంటారు, దానికి మీరు ఏం చెప్తారు? ఇక్కడ ముట్టడిలో అంటే ముట్టడి అనేది ఇప్పుడు చేసేది నిరుద్యోగులంతా. ఈ నిరుద్యోగులు ఒకవేళ ముట్టడిని గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని, లేకపోతే గవర్నమెంట్ కక్ష కట్టి ఈ నిరుద్యోగుల మీద కేసుల పాలైతేనే దీనికి ఎవరు బాధ్యత వహించాలి? మా పోరాటం అంతా వీళ్ళకి ఉద్యోగాలు రావాలని, వీళ్ళ భవిష్యత్తు బాగుండాలని. అలాంటి వాళ్ళని ముట్టడిల పేరు మీద తీసుకెళ్తే కేసులు అవుతాయి. ఖచ్చితంగా కక్ష కట్టొచ్చు కూడా గవర్నమెంట్. ఇందుకు ఇంత తొందర వ్యతిరేకత వస్తుంది కాబట్టి జీర్ణించుకోలేకపోవచ్చు, లేకపోతే మేమే ఆ విషయంలో ఇంకేమైనా చేయొచ్చు. కాబట్టి ఈ ముట్టడి అనే కార్యక్రమాన్ని మేము ఎవరికి కూడా మంచిది కాదని తెలియజేస్తూ ఉన్నాం. శాంతియుతంగా, ప్రజాస్వామికబద్ధంగా మనకిచ్చిన కాన్స్టిట్యూషనల్ రైట్స్ని, లా అండ్ ఆర్డర్ని ఒబే చేస్తూ, మనకున్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని వాడుకుంటూ ప్రజాస్వామికబద్ధంగా మనం ఈ యొక్క జేఏసీ అలాగే డిఎస్యూ పిలిపించిన నిరుద్యోగ మార్చి ద్వారా ప్రభుత్వానికి ఇంకెక్కువ డిమాండ్ చేయదలుస్తా ఉన్నాం. నిరుద్యోగులందరూ కూడా కలిసి ఈ యొక్క మార్చిని విజయవంతం చేసే దశలో మీరందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటా ఉన్నాం. ఓకే అన్న, జై భీమ్.